అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పని లేకుండా బొకే ఓకే సార్. పని లేకుండా ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు ఆందోళన పేరుతో ఉద్యమాలు చేసి దాదాపు 32 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి పరిస్థితులు విశాఖ స్టీల్ అదే పెద్ద ఎత్తున తీవ్ర సంక్షోభంలో ఉంది. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు 11,400 కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది. ₹11,400 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం జరిగింది. పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ స్టీల్ ఉత్పత్తి 2030 సంవత్సరం కల్లా భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులు చేరుకునే విధంగా పెంచాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం. స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్లో ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల నరేంద్ర మోడీ గారు ఉంది. అది స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబాల యొక్క ప్రయోజనాలకు భంగం కలగకూడదు అనేటువంటి ఆలోచన చేసినట్టు భారతీయ జనతా పార్టీ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా లోకేష్ గారు, మరి కేంద్ర స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క చొరవ, నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం, వీరందరి కృషి కారణంగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ రాబోయేటువంటి రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది. అయితే కొంత
కొంతమంది ఈరోజు రాజకీయ కారణాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. 30,000 కోట్ల అప్పులుంటే 11,400 కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకు వెళ్తుంది అనేటువంటి బాధ్యత రాష్ట్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నేసెస్ ఉంటే 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే కేవలం 1 మాత్రమే పనిచేస్తా ఉంది. ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యంలో సగం ఉత్పత్తి కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. ఆర్థిక లేని కారణంగా వేల ప్యాకేజీ ఆధారంగా 3 బ్లాస్ట్ ఫర్నేసులను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి దాదాపు 7.3 మిలియన్ టన్స్ దాని ఉత్పత్తి సామర్థ్యం. పూర్తి ఉత్పత్తిని చేయడం ద్వారా ఒక క్రమ పద్ధతిలో స్టీల్ ప్లాంట్ యొక్క నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి లాభాలు బాగా పెట్టాలనేటువంటి ఆలోచన. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి సహకారం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. వారు చాలా క్లియర్గా చెప్తున్నారు, కార్మికులు తప్పుదోవ పట్టించడానికి లేకపోతే రాజకీయంగా పబ్బం గడిపోవడానికి 11,400 కోట్లు ఇచ్చినా కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉంటే కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విజ్ఞప్తి. అంతేకాదు నిన్నగాక మొన్ననే ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది. కుమారస్వామి గారు, నేను, స్టీల్ సెక్రటరీ గారు ఏదైతే కొన్ని జీతాలు పెండింగ్ ఉన్నాయి 4 నెలల పాటు, 4 నెలల్లో కూడా 50%, 60% జీతాలు ఇచ్చారు. 35% డిసెంబర్లో 65% జీతం ఇచ్చారు. ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో రాబోయేటువంటి 20 రోజుల్లో కార్మికులుగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏదైతే ఉన్నదో ఈ డబ్బులు ఏ విధంగా విడుదల చేయాలి, రా మెటీరియల్ ఏ విధంగా వాడాలి, ఏదైతే బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకు ఏ విధంగా చెల్లించాలి, ఏదైతే గతంలో మనకు రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైదారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ ఇవ్వడం ద్వారా ఈ 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీని ఏ విధంగా ఉపయోగించి సక్రమంగా స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో ప్రయోగించే విధంగా కొంత చర్చ చేయడం జరిగింది. మరొక 2-3 రోజుల్లో జరిగేటువంటి సమావేశాలలో దీని మీద కూడా నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రయోజనాన్ని కాపాడడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.